4 అవర్స్ అయింది. 4 అవర్స్కి మనకు ఎంత వచ్చినాయండి? థ్యాంక్ యూ. హెల్మెట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకుంటానని అడుగుతుంటారు కదా. మోర్ ఆర్డర్స్ ఇన్సైడ్ వర్క్ జోన్ అంట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు 12th January ఫ్రైడే నైట్ 7 o'clock స్టార్ట్ చేస్తున్నాను. ట్రిప్ 277 దగ్గర ఉంది. టైం ఎగ్జాక్ట్లీ 7. ఊబర్ ర్యాపిడో రెండు ఆన్ చేశాను అనమాట. ఈరోజు బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఈ 3.4 kilometers 29. ర్యాపిడోలో ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి స్టార్ట్ చేసిన వెంటనే, కానీ చాలా తక్కువ అమౌంట్, సో యాక్సెప్ట్ చేయట్లేదు. ఊబర్లో ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూద్దాం, ఊబర్లో ఆర్డర్నే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అసలు రావు ఆర్డర్స్ అంటే అప్పుడు మాత్రమే ర్యాపిడో ఆన్ చేస్తాను. ఇదేదో మోర్ ఆర్డర్స్ ఇన్సైడ్ వర్క్ జోన్ అంట ర్యాపిడోలో. ఇది వచ్చేసి వర్క్ జోన్కి బీటీఎం, కేఆర్పురం జోన్, ఓఆర్ఆర్ జోన్ 7 AM to 11 AM మార్నింగ్ టైము. ఈ జోన్స్లో ఉంటే కన్ఫామ్గా ఆర్డర్స్ వస్తాయని ర్యాపిడో వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇట్లుంటాయి వర్క్ జోన్స్. సో ఇంకా ఇప్పుడు 7 to 11 AM పొద్దున పూట మాత్రమే అది. ఇంకా ఊబర్లో హై డిమాండ్ ఏరియాస్ వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి, మినిమం 10 to 15 kilometers. అయినా పర్వాలేదు, ఇక్కడ నుంచి ఆర్డర్స్ రాకుంటే వెళ్తానమాట ఈ హై డిమాండ్ ఏరియాస్కి వెళ్ళి అక్కడంతా చేస్తాను. ఈరోజు నైట్ మొత్తం చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని అవర్స్ చేశాను, ఎంత పెట్రోల్ ఖర్చు అయింది, ఎంత సంపాదించాను ఒక నైట్, ఫ్రైడే నైట్లో, అన్ని విషయాలు చెప్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మనకు వచ్చింది ఊబర్లో ఆర్డర్ వచ్చింది, చిక్కబెలందూర్. ఇంకా ర్యాపిడో ఆఫ్ చేసేస్తాను. ఓకే, స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకుంటానో అడుగుతుంటారు కదా. డ్రైవింగ్లో మనం అన్నీ చూడలేం కదా. ఎలక్ట్రానిక్ సిటీ phase 2 నుంచి చిక్కబెలందూర్ 12.1 kilometers 135 rupees వస్తుంది మనకు. లెట్స్ పికప్ ద కస్టమర్. 12 kilometers వచ్చేసాం. 1 minute. There are auto people, right? There are auto people there. They will try to fight with bike taxi riders. That's why I just dropped a little front. Andhra. Thank you. Good. Thank you. Okay. Rapido. Thank you, sir. Chakri. Okay, thank you. Good day. ఇట్లా మంచిగా మాట్లాడే కస్టమర్స్ మన రైడ్ను మెచ్చుకోవడం బాగుంటుంది కదా. You're from Kerala? Yeah. Okay, nice meeting you. Bye. Thank you. So, appreciation is always good. మన రైడ్ బాగుందని, ర్యాపిడోలో చెత్తగా ఉంటుందని చెప్పి కస్టమర్ చెప్పాడనమాట. సో మనకు 135 చూపించింది కదా 12 kilometers, కానీ వచ్చింది 129. ఎందుకురా అంటే ఒక 4 minutes అర్లీగా వచ్చాం. డ్రైవింగ్ బాగా ఉన్నా కూడా ఇదొక ప్రాబ్లం అనమాట. మనం డ్రైవింగ్ బాగా వచ్చని చెప్పేసి సందులు కిందులు చూసుకొని ట్రాఫిక్లో కట్ చేసుకొని స్పీడ్గా వచ్చేసాం అనుకోండి, ఇఫ్ యూ సేవ్ టైం వి లూజ్ మనీ. కస్టమర్కి కొంచెం అమౌంట్ తగ్గుతుందంతే. సో కస్టమర్ 143 పే చేస్తే మనకు 129 వచ్చింది. సో ఈ ట్రిప్ డీటెయిల్స్ చూపిస్తాను. టోటల్గా 129 మనకు వచ్చింది, కస్టమర్ 143 పే చేశాడు. ఏం డిడక్షన్స్ అయినాయో ఇక్కడ చూసుకోవచ్చు. ట్యాక్స్ ఆన్ ఫేరు 6.46, ట్యాక్స్ ఆన్ ఫీ 1.11, మై ఎర్నింగ్స్ 129.24, ఊబర్ సర్వీస్ ఫీ వచ్చేసి 6.19, చాలా తక్కువ కదా. అప్ ఫ్రంట్ 135. సో ఈరోజు ఫస్ట్ పోనీనే 129 rupees. లెట్స్ చిక్కబెల్లందూరులో ఉన్నాము. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ ఆర్డర్స్. ఆ కస్టమర్ని డ్రాప్ చేశాక జస్ట్ టీ తాగుదాం, 1 hour అవుతుంది, అంటే 50 minutes పట్టింది. 7 స్టార్ట్ చేస్తే 7:50 అయింది.
సో మనకు ఇమీడియట్గా రైడ్ అయితే వచ్చేసింది. సో టీ తాగడం కూడా ఆపేసి మనం యాక్సెప్ట్ చేసి కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. ఆ అమ్మాయి అనుకుంటా. త్రీ పాయింట్ 2 కిలోమీటర్స్కి మనకు 9 minutes పడుతుందంట. థ్యాంక్ యూ. సో దీనికి ఎంత అవుతుంది చూపిస్తాను. లాస్ట్ మోటో ట్రిప్ 44 రూపీస్. పర్వాలేదు, మనకు 3.4 కిలోమీటర్స్కి 44 వచ్చింది. 2 trips 44. ఇక్కడ లోపలికి ఎక్కడికో వచ్చేసాను, హై డిమాండ్ ఏరియా నుంచి. సో లెట్స్ సజ్జాపూర్ రోడ్ సైడ్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకు ఆర్డర్స్ వస్తాయని డౌటే. ఇక్కడ నుంచి ఏం ఆర్డర్ వస్తుంది అనుకుంటే మనకు చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చింది. 22.2 కిలోమీటర్స్ డ్రాప్, 1.1 కిలోమీటర్స్ పికప్, శేషాద్రిపురం. సో చూస్తున్నారు కదా, బ్యాక్ టు బ్యాక్ ఊబర్లో టక వస్తున్నాయి. అసలు ఇది చాలా పల్లెటూరు. ఇక్కడ నుంచి రావనుకున్నాను కానీ వస్తున్నాయి. ఇక్కడ నుంచి బుక్ చేసింది కూడా ఒక అమ్మాయి, భావన. 22 కిలోమీటర్స్ లాంగ్ రైడ్. కస్టమర్ లొకేషన్కి వచ్చి ఆల్మోస్ట్ 2 to 3 minutes అవుతుంది. ఇంకా కస్టమర్ మెసేజ్ చేసింది వస్తున్నానని, కమింగ్ అని. సో వెయిటింగ్ చేయొచ్చు, ఎందుకంటే వెయిటింగ్ ఛార్జ్ కూడా ఉంటుంది ఊబర్లో. మీకు ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వెయిటింగ్ ఛార్జ్ మనకు ఎంత వస్తున్నాయో కూడా చూపిస్తాను. 22 కిలోమీటర్స్ రైడ్కి వస్తుంది. యా, యా, 22 kilometers, 1 hour 11 minutes. $260. థ్యాంక్ యూ. వెయిట్ టైం అని చూపించాను కదా, వెయిట్ టైంకి మనకు 73 పైసా వచ్చిందంతే. ఈ ఆర్డర్కి 260 కస్టమర్ పే చేసింది. మై గాడ్, 22 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్. మనకు కస్టమర్ 260 పే చేస్తే మనకు ఎంత వచ్చిందో చూపిస్తాము. 234. సో 7కి స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:08, 2 అవర్స్లో మనకు 407, 277 నుంచి 318 వచ్చారనమాట. 40 కిలోమీటర్స్. 100 రూపాయలు పెట్రోల్ తీసేస్తే మనకు 300 ప్రాఫిట్ జస్ట్ 2 అవర్స్కే. ఫ్రైడే నైట్ ఇలాగే ఉంటుంది. సాంకి రోడ్డు దాటి ఊరు అవతలకు వచ్చారనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్. అమ్మ చూడండి, వెంటనే ఇంకొక ఆర్డరు కెంపగౌడ. సో లెట్స్ గో అండ్ పికప్ ద నెక్స్ట్ కస్టమర్. ఆ అమ్మాయిని డ్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఆర్డర్ వచ్చింది కదా, అది ఈ మెట్రో స్టేషన్. ఓకే, కెంపగౌడ మెట్రో స్టేషన్. 64 అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏమో ఉంది, దానికోసం 64, 16 రూపీస్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ. 64 అంటే కస్టమర్ 70 పే చేశాడు, 6 రూపీస్ టిప్. 64, 70 కస్టమర్ పే చేశాడు, మనకు వచ్చింది 46 ప్లస్ 6 రూపీస్. ఇంకా 9:13. నైట్ ఈజ్ స్టిల్ యంగ్. మంచి హై డిమాండ్ ఏరియాలోనే ఉన్నాము. ఇమీడియట్గా నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. లెట్స్ గో అండ్ పికప్ ద కస్టమర్. నెక్స్ట్ మనకు థర్డ్ కస్టమర్ కూడా ఒక లేడీనే. ఊబర్
ఇది 5 కిలోమీటర్స్, 18 మినిట్స్ పడుతుందంట చూడండి. థ్యాంక్ యూ. హెల్మెట్. థ్యాంక్ యూ. అనదర్ 53. ఇంకా 10 కూడా కాలేదు. 7కి స్టార్ట్ చేస్తే 507. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:42. ఆ అమ్మాయిని డ్రాప్ చేసిన వెంటనే ఇంకొక ఆర్డర్ వచ్చింది. బైక్ ట్యాక్సీనే, కానీ ఎల్లంకకు మొత్తం 25 కిలోమీటర్స్ చూపించింది. శాటిలైట్ టౌన్ ఎల్లంక. తీరా కస్టమర్ ఇక్కడ కలాసిపల్లి తర్కారీ మార్కెట్ దగ్గరికి వస్తే వీడేమో ఇదొక కవర్ ఇచ్చేయండి, ఆ ప్యాకేజ్ ఆప్షన్ రావట్లేదంటే సరే అని యాక్సెప్ట్ చేశాను. డేంజరస్ ఏం కాదు, ఓన్లీ వంకాయలు, బ్రింజాల్. సో ఇది 18 కిలోమీటర్స్ చూపిస్తుంది ఆన్ చేసిన తర్వాత. సరే, ఇక్కడంతా రోడ్ బ్లాక్ అయిపోయింది, కొంచెం తిరుక్కొని వెళ్దాం. ఆ వంకాయల ఆర్డరు డ్రాప్ చేశాను అనమాట, ఇచ్చేసాను. కస్టమరు 290 పే చేస్తే మనకు 264 వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:48. 10:48కి యలంకలో ఉన్నాం. యలంకలో మరి ఇంకొక పికప్ వెంటనే వచ్చిందనమాట. డ్రాప్ చేయకముందనే మనకు ఇంకో ఆర్డర్ వచ్చేసింది. టైము 11 o'clock, ఎగ్జాక్ట్కి 4 hours అయింది. 4 hours మనకు ఎంత వచ్చినాయండి?